మరణం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అని చెప్పడానికి ఒక అద్భుతమైన కథ ఉంది. ఆ కథ ఏంటో చెప్తా వినండి. ఒకరోజు మహావిష్ణువు శివుడిని కలవడానికి గరుడపై కూర్చొని కైలాసానికి సిద్ధమయ్యాడు. కైలాసం చేరుకున్న తరువాత గరుడని కైలాసం ద్వారం దగ్గరే ఆగమని చెప్పి మహావిష్ణువు లోపలికి వెళ్లాడు. కైలాసం ద్వారం వద్ద కూర్చున్న గరుడ అక్కడ యమధర్మరాజును గమనించాడు. యముడు కదలకుండా తన చూపును ఒక చిన్న పక్షిపై నిలిపి గట్టిగా చూస్తూ ఉన్నాడు. అది చూసిన గరుడకి బాధ కలిగింది. యముడు ఈ చిన్న పక్షిని కూడా వదిలిపెట్టేలా లేడు, ఏమైనా చేసి దీన్ని కాపాడాలి అని ఆలోచించాడు. అప్పుడే గంభీరంగా యమా అని అరిచేశాడు. యముడు కాసేపు పక్కకు తిరిగి చూడగానే గరుడ ఆ పక్షిని వెంటనే ఎత్తుకొని వాయువేగంతో దూరంగా ఉన్న అరణ్యంలోకి ఎగిరిపోయాడు. అక్కడ ఒక చెట్టు కొమ్మపై పక్షిని వదిలి తిరిగి అదే వేగంతో కైలాస ద్వారం వద్దకి వచ్చి కూర్చున్నాడు. ఇంతలో యముడు ఆశ్చర్యపోతూ చుట్టూ వెతికాడు. అప్పుడు గరుడ అడిగాడు, యమధర్మరాజా, ఆ పక్షి సంగతి ఏమిటి? మీరు ఎందుకు అంతగా దానిని గమనిస్తున్నారు? అప్పుడు యముడు చిరునవ్వుతో అన్నాడు, ఆ పక్షి జీవితం ఈ రోజుతో ముగుస్తుంది. దాన్ని ఒక పాము మింగడం దాని విధి. అందుకే కైలాసంలో ఉన్న ఈ పక్షి దగ్గరికి పాము ఎలా వస్తుందో అని చూడటానికి వచ్చాను. కానీ ఇప్పుడది కనిపించడం లేదు అని చెప్పి వెళ్లిపోయాడు. అప్పుడు గరుడకి ఒక్కసారిగా అర్థమైంది, తాను రక్షించాలనే ఉద్దేశంతో ఆ పక్షిని అడవిలో వదిలేసి వచ్చాడు. ఆ విధంగా పక్షి తన తలరాత నుండి తప్పించుకోలేకపోయింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏం చెప్తుంది అంటే, మరణం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. అంతా శివలీల మరియు మహావిష్ణు మాయ. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మామ.